కళ్యాణి, ఏమే కళ్యాణి? కళ్యాణి, ఎక్కడున్నావే? ఏంటి ఈ మధ్యన డాన్స్ క్లాస్కి రావట్లేదేంటి? అదేం లేదు, 2 రోజుల నుంచి అమ్మకు ఒంట్లో బాగోలేదు, అందుకే రావట్లేదు. మాస్టర్ గారు నీ గురించి ఎన్నిసార్లు అడిగారో తెలుసా? ఎందుకు? ఎందుకంటే నెక్స్ట్ వీక్ ఫారెన్ టూర్ వెళ్ళే టీంని సెలెక్ట్ చేశారు కదా, అందులో నీ పేరు కూడా ఉంది. లేదే, నేను రావడం లేదు. అదేంటే విదేశాల్లో ప్రదర్శనలు ఇవ్వాలని పెద్ద పేరు తెచ్చుకోవాలని తహతహలాడేదానివి, ఏమైందే నీకు? జ్ఞానోదయమైంది. అంటే కొన్ని కొత్త కొత్త విషయాలు తెలిసాయి. అదేంటే నాతో చెప్పకూడదా? అది నీకు చెప్పినా అర్థం కాదే. దేనికైనా సమయం సందర్భం వస్తుంది, ఆ తర్వాతే ఎవరెలాంటి వాళ్ళో నీకే అర్థమవుతుంది. ఏంటోనే ఈ రోజు నీ మాటలు చాలా వింతగా ఉన్నాయి. నా సంగతి చెప్తాను విను. విదేశాల్లో ప్రదర్శనలు ఇవ్వడానికి వెళ్తున్నాను. 6 నెలల వరకు తిరిగి రాను. అంతవరకు నిన్ను కలవడం కుదరదు. బట్ అప్పుడప్పుడు ఫోన్ చేస్తుంటానులే. ఓకే, ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. థ్యాంక్ యూ. బాయ్. బాయ్. అమ్మా, అమ్మా, అమ్మా. బాగున్నావా స్వప్న? ఎందుకు వచ్చావు? స్ట్రైట్ గా చెప్పనా? నీకోసమే వచ్చాను. రా 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 ముందుకు. దుర్మార్గుడా, కూతులాంటి ఆడపిల్లతో ఇలాగేనా మాట్లాడేది? నా నాట్యాలయం రహస్యాలన్నీ చూసేశావు. నా గురించి చెప్పాలంటే పెద్ద లిస్ట్ అవుతుంది గాని ఈ ఒక్కసారికి నా మాట వినమ్మా. నా బంగారు కొండవు కదూ. అడుగు ముందుకేసారి చంపేస్తాను నిన్ను. నీ నాట్యాలయాన్ని రోడ్డుకి ఇడకపోతే నా పేరు సత్తే కాదు. దగ్గరికి రావద్దు. ఏం చేస్తావే? నా మాట విను. ఏం చేస్తావే? ఏం చేస్తావే? నేను చావనైనా చేస్తాను కానీ నీలాంటి కామకి చచ్చికి లొంగను. ఇది పొడుచుకుంది ఏమిటి? అమ్మో, ఇక్కడ ఉండకూడదు, జారుకోవాలి. హలో, పోలీస్ స్టేషన్. తన అలాంటి వాడంటే నమ్మశక్యంగా లేదు. ఆయన విశ్వరూపం ఇంకా చాలా ఉంది. తన దగ్గర డాన్స్ నేర్చుకోవడానికి వచ్చే అమ్మాయిల ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ బాగా అబ్జర్వ్ చేసి ఎవరైతే ప్రలోభాలకు డబ్బుకు పడిపోతారో వాళ్ళని తన చెప్పు చేతుల్లో ఉంచుకోవడమే కాక బ్లూ ఫిలిం ర్యాకెట్ కూడా నడిపిన ఘనుడు మీ గురువు. ఛీ, సమాజంలో ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా? ఉంటారా ఏంటి? ప్రత్యక్షంగా చూస్తున్నాం కదా. అసలు ఆయన మీద మీకు అనుమానం ఎలా కలిగింది? పోలీసు వాళ్ళం కదా, అన్ని కోణాల్లో పరిశీలించాలి. ఎనీహౌ, మిస్టరీని ఛేదించి దోషిని పట్టుకున్నారు. జీవితాంతం మీకు రుణపడి ఉంటాను. అంత పెద్ద మాటలు ఎందుకులేండి. ఓకే దెన్, వెళ్ళొస్తాను.
ఇక మనం కలవమా? అదేంటి అలా అన్నారు? కేసు పూర్తయిపోయింది కదా, కలవడం అవసరం అంటారా? కాదనుకోండి. వెళ్ళొస్తానండి. ఒక్క నిమిషం. మీకెలా ఉందో తెలియదు కానీ నాకు మాత్రం చాలా బాధగా ఉంది. ఇలా కలిసి ఇంత త్వరగా విడిపోతామని నేను అనుకోలేదు. మీరేమనుకున్నా నా మనసులో మాట మీకు చెప్పాలనుకుంటున్నాను. ఐ లవ్ యూ శాంతి. ఐ లవ్ యూ సో మచ్. మీకు ఇష్టమైతే నేను 5 అంకెలు లెక్క పెట్టేలోపు నా బైక్ ఎక్కొచ్చు, లేదంటే మీ ఇష్టం. 1 2 3 4 5 నాగని ప్రేమ నాగని ప్రేమ చూసిన తరుణం నాగలేని